31 నిరుద్యోగులకు వార్షిక జాబ్ క్యాలెండర్. 32 టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సీనియర్ ఐఏఎస్ కు చైర్మన్ బాధ్యతలు. 33 ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు అభ్యర్థుల వయోపరిమితి పెంపు. 34 తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అభ్యర్థులకు నియామక పత్రాలు. 35 మెగా డిఎస్సి రికార్డు వేగంతో 52 రోజుల్లో టీచర్ పోస్టుల భర్తీ, బదిలీలు, పదోన్నతులు. 36 గతంలో పేపర్లు లీకై 2 సార్లు రద్దయిన గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ. 37 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాల హామీ. 38 సింగరేణిలో కారుణ్య నియామకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు. 39 రాజీవ్ అభయహస్తం సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం. 40 తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయంలో 17 అడుగుల విగ్రహావిష్కరణ. 41 తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ. 42 ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి. 43 మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లోకి అందరికీ ప్రవేశం. 44 ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ పునరుద్ధరణ. 45 ఆర్థిక, విద్యుత్, సాగునీటి రంగాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం. 46 వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లపై టీఎస్ ను టీజీగా మార్చడం. 47 కాలుష్య నివారణ కోసం కాలం చెల్లిన వాహనాలను తొలగించడానికి వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ప్రకటన. 48 తెలంగాణ ఈవీ పాలసీ 2024ను ప్రకటించింది. 2 ఏళ్ల పాటు రోడ్డు టాక్సీ రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు. 49 44 మంది ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం. 50 తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహం ఏర్పాటు, కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డు. 51 కోటి మహిళా కాలేజీకి తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ పేరు. 52 తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. 53 రాష్ట్రంలో కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. 54 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. 55 తెలంగాణ మహిళా శక్తి, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పం. 56 మహిళలకు వడ్డీ లేని రుణాల పునరుద్ధరణ. 57 మహిళలకు రుణ బీమా పథకం. 58 మహిళా సంఘం సభ్యురాలికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా. 59 మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు. ఏటా 5,000 గ్రామ సంఘాలకు 5,000 కోట్ల రూపాయలు. 60 శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్.